ట్రంప్కి బైడెన్కి మధ్యన ట్రంప్ కంటే ఇది బైడెన్ కంటే ట్రంప్ బెటర్ అయ్యారు. కమలా హ్యారిస్ ట్రంప్ మధ్యన చూస్తే ట్రంప్ కంటే కమలా హ్యారిస్ పెరుగుతున్నది, సక్సెస్ అవుతుంది అని చెప్తున్నారు. అయితే వివిధ అంశాలకు సంబంధించి లేటెస్ట్గా చూసుకుంటే టాపిక్స్ వారీగా చూసుకున్నప్పుడు కమలా హ్యారిస్ కంటే ట్రంప్ బెటర్ అయ్యారు అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ అవుతున్నది. ఎకానమీకి సంబంధించి కమలా హ్యారిస్కి 43% ఓట్లు పడితే 56% ట్రంప్కి. ధరల పెరుగుదల గురించి కమలా హ్యారిస్కి 38% అయితే ట్రంప్కి 61% మంది మద్దతు ఇచ్చారు. యుఎస్ మెక్సికో బోర్డర్ గురించి కమలా హ్యారిస్కి 24% మద్దతు ఇస్తే ట్రంప్కి 76% మద్దతు లభిస్తుంది. ఓవరాల్గా చూస్తే అంశాల వారీగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రంప్ గెలిచేటటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే మరి ఆ విధంగా రాణిస్తారా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది.